గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారు, అలాగే మ్యారేజ్ విషయం కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. తప్పకుండా అండి. అంటే ఇక్కడ ఏంటంటే వస్తున్నట్టుగా ఉన్నాయి పోతున్నట్టుగా ఉన్నాయి అన్నదానికి మనం జ్యోతిషపరంగా తీసుకోవాలి, వాస్తుపరంగా తీసుకోవాలి, సంఖ్యాశాస్త్రపరంగా అతని యొక్క బలాలు కూడా గమనించుకుని అన్నీ మాట్లాడుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే ప్రస్తుత పరిస్థితిలో నడుస్తున్న దానికన్నా కూడా దాదాపు ఏప్రిల్ దాటిన దగ్గర నుంచి సమయం అయితే ఫేవరబుల్గా ఉండడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆల్రెడీ సూర్య మహాదశ నడుస్తుంది. సూర్య మహాదశ చాలా యోగకారకమైన దశగా ఈ యొక్క జాతకానికి చెప్పాలి. అలాగే సూర్యుడితో పాటుగా రాబోయేది ఇప్పుడు కుజుడి యొక్క అంతర్దశ వచ్చిన తర్వాత అంటే ఏప్రిల్ తర్వాత నుంచి ఫేవరబుల్గా ఉండే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుత పరిస్థితిలో గోచార రీత్యా మనం తీసుకున్నప్పుడు కానీ లేకపోతే మిగిలిన అంశాలు తీసుకున్నప్పుడు కానీ అన్ని రకాలుగా కూడా అప్పుడైనా సరే మనం బలం కావాలి అంటే ఎంత లేదన్నా జూన్ 1 తర్వాత నుంచే మనకి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. అంటే అటు గోచారాన్ని ఇటు పక్కన గ్రహచారాన్ని రెండింటినీ గమనించుకొని మనం ముందడుగు వేసినప్పుడు అన్ని విధాలుగా జూన్ తర్వాత నుంచి ఫేవరబుల్గా ఉండే అవకాశం తనకు ఉంది అని చెప్పొచ్చు. ఈ లోపల ఏదైనా వృత్తిపరంగా ప్రయత్నాలు చేసినా కూడా అవి దరిదాపుల్లోకి వచ్చి ఆగిపోయినా ఏమి కంగారు పడవలసిన అవసరం లేదు. దానికి సంబంధించి శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని అనునిత్యం వీలైనసార్లు పట్టించుకోవడం అనేది, అలాగే వాస్తుపరంగా కూడా ఏమన్నా ఆగ్నేయపరమైన దోషం ఉందన్నది గమనించుకోండి. అంటే దక్షిణాగ్నేయంలోనే ఉండడం జరిగినా దక్షిణాగ్నేయ ముఖంలో ఉండడంతో పాటుగా ఏదైనా అక్కడ అడ్డంకులు లాంటివి ఉన్నా తెగినా పెరిగినవన్నీ ఆగ్నేయపరమైన దోషాలు అంటారు. అది ఈ జాతకానికి అంత ఫేవరబుల్ కానప్పుడు కూడా అన్ని దరిదాపుల్లోకి వచ్చిపోయే అవకాశాలు అనేవి బలంగా ఉంటాయి. రెండోది ఏంటంటే నడిచే దశ చక్కటిదే నడుస్తుంది కనుక తప్పనిసరిగా మంచి వృత్తి వచ్చే అవకాశం జూన్ తర్వాత నుంచి కనబడుతుంది. శుక్రవారం దేవాలయ సందర్శనం చేయడం, చేతికి పగడం లాంటిది ధరించడం, ఇవన్నీ చేసిన మీదట మంచి జీవితం అనేది తనకి తప్పనిసరిగా ఉంది. చక్కటి వృత్తిలోకి వెళ్ళడం అనేది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే అండి, మరో కలర్తో మాట్లాడదాం. హలో, హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ మేడం, నా పేరు రంజన్ కుమార్ అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి, కొంచెం మీ డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. చెప్పండి. 03/11/1973 అండి. 1973. అవునండి. ఓకే, 3వ తారీఖు 11వ నెల 73. అవునండి. టైం చెప్పండి. మార్నింగ్ 5 o'clock అండి. ఓకే, మరి ఎక్కడ జన్మించారండి? నేను సికింద్రాబాద్. సికింద్రాబాద్. అవునండి. ఓకే, మరి ఏ విషయం తెలుసుకోవడానికి కాల్ చేశారు? యాక్చువల్గా కెరియర్ పరంగా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయండి. మామూలుగా అయితే ఒక 1.5 year నుండి చాలా ఇబ్బంది పాలవుతున్నాను. ఓకే, జాబ్ చేస్తున్నారా, బిజినెస్సా? ఇప్పుడు యాక్చువల్గా కరెంట్లీ నేనేం చేయట్లేదండి మామూలుగా. ఓకే ఓకే, వృత్తిపరంగా ఎలా ఉంటుంది మీ భవిష్యత్తు? పూర్తి వివరాలు పద్మజ గారు తెలియజేస్తారండి. అంటే వృత్తిపరంగా అప్ అండ్ డౌన్స్ ఉంటున్నాయి అంటే ఇప్పుడు ప్రధానంగా నడిచే దశను ఒకటి గమనించుకోవాలి కదండి. దాని పరంగా మనం తీసుకుంటే గురు మహాదశ నడవడం అనేది ఒకటి జరుగుతుంది. అదే రకంగా గురుడు ఉన్న స్థానాన్ని కూడా అది బలమైన స్థానం కాపాడడం అనేది ఒకటి. అంతేకాకుండా ఆ గురుడు ఈ జాతకానికి ఇవ్వవలసినంత సపోర్ట్ కలిగిన ప్లానెట్ కాకపోయినా కూడా వృత్తిపరంగా మనకి అసంతృప్తి అనేది ఎక్కువ ఉండే అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. ఇక రెండోది తీసుకున్నట్లయితే నడిచేది గోచార రీత్యా కూడా అక్కడ కూడా గురుబలం అనేది ప్రస్తుత పరిస్థితిలో చాలా వరకు తక్కువగా ఉంది. అయితే ఆ గురుబలం శనిబలం పెరగడం కావాలి, దాంతోపాటుగా పుణ్యబలం ఒకటి పెంచుకోవాలి. అన్నిటికంటే ప్రధానంగా గురుడు ఎప్పుడైతే ఈ జాతకానికి వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తూ ఉంటాడో వృత్తిపరంగా అసంతృప్తి అనేది ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక దానికి సంబంధించిన పరిహారాలు కూడా పాటించినట్లయితే చాలా వరకు బాగుంటుంది మీకు. అయితే మీకు శుక్రుడి యొక్క అంతర్దశ రావాలి. అది 2013 డిసెంబర్ దగ్గర నుంచి శుక్రుడి అంతర్దశ వస్తుంది. శుక్రుడి జాతకానికి యోగకారకుడు కనుక గురువులో శుక్రుడు వచ్చినప్పుడు కొంతవరకు మీకు మేలుగా ఉండే అవకాశం ఉంది. అదే సమయంలో మీ గోచారం కూడా గురుబలం పెరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి జూన్ జూలై తర్వాత నుంచి ఇవన్నీ కన్సిడర్ చేసుకున్నాక డిసెంబర్ తర్వాత నుంచి ఇప్పుడున్న దానికంటే బెటర్గా ఉండొచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పటిదాకా నడిచిన సమయం అంతా చాలా అగమ్య గోచకంగా ఏ రకంగా మీరు ముందుకు వెడదాం అనుకున్నా కూడా ఏదో రకమైన అడ్డంకులు, అప్ అండ్ డౌన్స్, ఉన్న వృత్తిలోంచి బయటకు వచ్చేసే పరిస్థితులు, అది అసంతృప్తికరంగా ముందుకు సాగడం అనేది జీవనం అంతా కనబడుతున్న రీత్యా చిన్న చిన్న పరిహారాలు పాటించండి. గురువారం దేవాలయ సందర్శన మస్ట్గా చేసినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. అలాగే శనగపిండికి సంబంధించిన స్వీట్ ఏదన్నా మీరు దేవాలయంలో పంచినా, శనగలు పంచినా మంచి విశేషమైన ఫలితం అనేది తప్పనిసరిగా ఉంటుంది. వాస్తుపరంగా ఈశాన్యం అనేది మీకు అంత ఫేవరబుల్ కాదు కనుక వీలైనంతవరకు ఈశాన్య పరంగా మీరు తిరిగి ఏ రకమైన కార్యక్రమాలు చేయడానికి మీరు చేయకుండా ఉన్నట్లయితే బాగుంటుంది. చేతికి అవకాశం ఉన్నట్లయితే డైమండ్ 11 సెంట్ల పైన ఎడమ చేతి మధ్య వెళ్ళి పెట్టుకోండి. ఆల్రెడీ పుష్యరాగం పెట్టుకుని ఉన్నట్లయితే అది తీసేయండి. దానివల్ల మీకు మనసుకి ఇబ్బందే తప్ప ఏ రకంగానూ ప్రాస్పరస్గా అంటే అభివృద్ధి పరంగా ముందుకెళ్లే అవకాశాలు తక్కువగా ఉంటాయి కనుక ఈ రకమైన కార్యక్రమాలు చేయండి. పసుపు రంగుని వీలైనంత వరకు అవాయిడ్ చేసినట్లయితే మీ జీవితం చాలా చక్కగా ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో, గుడ్ మార్నింగ్ అండి. నా పేరు నాగూర్ అండి, పశ్చిమ గోదావరి జిల్లా. ఓకే, మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11/12/1987. 19 అండి. 11/12/1987. 1987 క్లారిటీగా వినిపించింది. డేట్ మంత్ ఒకసారి రిపీట్ చేస్తారా?
11, 12, 1980. ఓకే ఓకే, టైం చెప్పండి. ఎర్లీ మార్నింగ్ 12:30. 5:30. 12:30. మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు. 12:30 అండి. ఓకే ఓకే, 11 నైట్ 12:30 అంటున్నారు. మరి 11 మిడ్ నైట్ అండి? 10 midnight. ఓకే, 10 మిడ్ నైట్. ఓకే, 11 వస్తుంది. మరి ఏ విషయం తెలుసుకోవడానికి కాల్ చేశారు? ఉద్యోగంలో పురోగతి లేదండి. ఏం జాబ్ చేస్తున్నారు? ఏం జాబ్ చేస్తున్నారండి? ఇక్కడ గుమస్తగా చేస్తున్నాను మెట్లు. ఓకే, మరి ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు మీరు? అది ఇంకా ఉద్యోగంలో డెవలప్మెంట్ ఏమన్నా? ఓకే, వృత్తిపరంగా భవిష్యత్ ఏ విధంగా ఉంటుంది, డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు పద్మజ గారు తెలియజేస్తారు. అంటే ఇప్పుడు నడిచేది కూడా ప్రధానంగా తీసుకుంటే శుక్రమహాదశ నడుస్తుంది ఒకటి, దాంట్లో కూడా మీ గురుడు యొక్క అంతర్దశ నడవడం అనేది, గోచారీత్యా తీసుకున్నా కూడా అర్ధాష్టం శని ప్రభావం ఒకటి, ఇవి ఒకటైతే వాస్తుపరంగా మీరు ఏమైనా దక్షిణ పరంగా కానీ ఉంటున్నారా, లేకపోతే వెస్ట్ కానీ దక్షిణం కానీ, దాంతోపాటుగా మీకు ఉత్తరం, ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలే అతి బలంగా కనబడుతున్నాయి. కాబట్టి వృత్తిపరమైన అభివృద్ధికి ఏ రకమైన ఆటంకాలు లేకుండా అన్ని విధాల్లో ఫేవరబుల్గా ఉండి ముందుకు వెళ్ళడానికైతే గోచార రీత్యా గురుబలం ప్రస్తుతం వరకు చక్కగా ఉంది. నడిచే అంతర్దశ కూడా గురుడు యొక్క అంతర్దశ కాబట్టి అది కూడా ఫేవరబుల్గా ఉన్నప్పటికీ, స్వక్షేత్రంలోనే గురుడు ఉన్నప్పటికీ, ఆ గురుడు ఉన్న స్థానం స్వక్షేత్రం అయినప్పటికీ కూడా ప్లానటరీ పొజిషన్లో ఎప్పుడైతే రాహువుతో ఇలాంటి వాటితో కలిసి ఉంటుందో, అది ఉన్న నక్షత్రంలో కూడా బలం ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో, చాలా విషయాల్లో మీరు ఆశించినట్టుగా అభివృద్ధి అనేది లేకపోవడం, ఉన్నదానితో రాజీ పడవలసిన పరిస్థితులు రావడం, దాంతో రాజీ పడలేక మానసికంగా రకరకాలుగా మీరు ఇబ్బంది పడడం అనేది జరిగే సమయంగా తీసుకున్నప్పటికీ తప్పనిసరిగా మంచి ఫలితం అవి రావడానికి ఎంత లేదన్నా ఏప్రిల్ మే దాటాక ఒక చక్కటి శుభసూచకంగా మీకు ఒక మంచి చేంజ్ అనేది జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ ముందు వాస్తుపరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని కూడా మీరు గమనించుకోండి. అన్నిటికంటే ప్రధానంగా ఏంటంటే ప్రతి విషయంలో కూడా మీరు చక్కగా ప్లాన్ చేసుకోగలరు, కానీ మిమ్మల్ని ఇతరులు అర్థం చేసుకోవడంలో కొన్ని రకాలైన ఇబ్బందులు కూడా ఉండే జాతకంగా దీన్ని చెప్పొచ్చు. అంటే ఏంటంటే మీరు అనుకునేది ఒకటి, మీరు ఎక్స్ప్రెస్ చేసేది ఒకటి, అవతల వాళ్ళు దాన్ని అర్థం చేసుకునేది ఒకటి, దీనివల్ల రకరకాల ఇబ్బందికరమైన పరిస్థితులు వృత్తిపరంగా కానీ కుటుంబపరంగా కానీ ఎదుర్కొనే అవకాశం ఉంది. మీ ఆత్మవిశ్వాసాన్ని అవతల వాళ్ళు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక దానికి ఇంకో రకంగా కూడా అనుకునే అవకాశం ఉంది. కనుక ఏది ఆలోచించినా ఏది చెప్పినా మీరు అనుకున్నది అవతల వాళ్ళకి అనుగుణంగా కొంత ఇదిగా మీరు మాట్లాడినట్లయితే రేపు పొద్దున వృత్తిలో కూడా మీరు ఆశించిన అభివృద్ధి తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి దీనికి పాటించవలసిన పరిహారాల్లో మొట్టమొదట మీరు పూజ చేయవలసిన ప్రత్యేకమైన దేవుళ్ళు అనేది ఎక్కడా లేదు. మీ ఇంట్లో పెద్దవాళ్ళకి అందరికీ కూడా మీరు విలువ ఇవ్వడం, గౌరవం ఇవ్వడం, వాళ్ళు చెప్పిన విధానంగానే మీరు వెళ్తే అదే మీకు పెద్ద బ్లెస్సింగ్. ఫస్ట్ పాయింట్ చేయవలసింది అది. దాంతోపాటుగా చేతికి ఏదైనా పగడం లాంటివి ఏమన్నా ఉంటే తీసేయండి. అవకాశం ఉన్నట్లయితే కెంపు పుష్యరంగం లాంటివి ధరించండి. మంగళవారం నాడు అవకాశం ఉంటే దేవాలయ సందర్శన చేసినా మంచి ఫలితం అనేది మీకు ఉంటుంది. ముందు ఈ రకమైన కార్యక్రమాలని చేయండి, తప్పనిసరిగా మంచి అభివృద్ధి అనేది మీకు ఖచ్చితంగా ఉంది. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. మీ పేరు? పి కృష్ణారెడ్డి మేడం, కొత్తకోట. ఓకే, మీ గురించే తెలుసుకోవడానికి కాల్ చేశారా? అవును, మా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2872. 2872. టైం చెప్పండి. 6:30 మేడం, ఉదయం. 6:30. ఎప్పుడండి? ఉదయం. ఉదయం. ఓకే, ఎక్కడ జన్మించారు? ప్లేస్ చెప్పండి. మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ మేడం, కొత్తకోట. ఓకే, మరి దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎట్లుంది భవిష్యత్తు అనేది డేట్ ఆఫ్ బర్త్. అసలు ఏంటి ఓకే, భవిష్యత్తు గురించి. ఓకే, ఇప్పుడు పర్టికులర్గా మీరు ఏం చేస్తున్నారు, ఏదైనా సమస్యతో బాధపడుతున్నారా, ఆ విషయాలు తెలియజేస్తే. నేను కాంట్రాక్ట్ చేస్తాను మేడం. ఓకే, వృత్తిపరంగా అంత సాఫీగా సాగుతుందండి? అదే మీరే చెప్పాలా మేడం? ఓకే, మీకైతే ఏ ప్రాబ్లం లేదు, భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అంతేనా? అంతే మేడం. ఓకే, తప్పకుండా అండి. ఇప్పుడు ప్రధానంగా నడుస్తున్న సమయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే గ్రహచారంలో కూడా మనకి నడిచేది అతి ప్రధానంగా నడిచే దశగా మనం కుజమహాదశ తీసుకోవాలి, మొట్టమొదటి విషయం అది. అలాగే రెండోది ఏంటంటే గోచార రీత్యా తీసుకున్నప్పుడు కూడా ఇక్కడ మనకి నడిచే దాంట్లో గురుబలం అనేది బాగుంది. తర్వాత కానీ ఈ శని రాహుల బలాన్ని తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే అది ఆశించినంత చక్కగా లేకపోవడం, మనం ఎవరినైతే నమ్ముతాం వాళ్ళ వల్ల ఆశించినంత మంచి ఫలితాలు రాకపోవడము, మనం మంచికెళ్ళినా చెడు జరిగే పరిస్థితులు రావడము, మనం తీసుకున్న ప్లానింగ్లో రకరకాలుగా అడ్డంకులు ఎదురయ్యే అవకాశాలు ఉండడము, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఎందుకంటే బేసిక్గా తీసుకుంటే చాలా నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. 10 మందికి చెప్పగలిగిన నేర్పు ఉంటుంది. ఏ విషయంలో రాణించగలిగిన స్థితి ఉన్నప్పటికీ కూడా ఈ గ్రహచారం గోచారం రెండింటినీ కూడా మనం తీసుకున్నప్పుడు ప్రధానంగా నడిచే దశల్లో నడిచేది కూడా కుజమహాదశ. కుజుడు తప్పనిసరిగా ఫేవరబుల్గా ఉండే ప్లానెట్ అయినప్పటికీ ఈ దశకి ఈ యొక్క జాతకానికి యోగకారకుడు అయినప్పటికీ కూడా
మిగిలిన అంశాలని పరిగణలోకి తీసుకున్నప్పుడు గోచార రీత్యా ఎప్పుడైతే మనకి ఈ యొక్క శని రాహుల బలం అనేది కొంచెం డిఫరెంట్గా ఉందో డిసెంబర్ దగ్గర నుంచి కూడా తీసుకున్నప్పుడు తప్పనిసరిగా వృత్తిలో కొంత అనుకూలత అనేది వ్యక్తులతో తక్కువ అవ్వడం, భాగస్వాములతో కొన్ని రకాలైన విభేదాలు చికాకులు కలగడం, నమ్మిన వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా చేసుకుంటూ మనకు అనుగుణంగా ఉండే అవకాశాలు తగ్గడం, వీటి వల్ల మనసు చికాకుగా ఉండడం, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితులు ఏర్పడడం, ఇలాంటివన్నీ ఉన్నప్పటికీ కూడా అన్నీ కూడా చాలా చక్కగా సమసిపోయే అవకాశం అనేది రేపు మీకు జూన్ దగ్గర నుంచి తప్పనిసరిగా ఉంది. అదే రకంగా అభివృద్ధి పరంగా కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు అనేవి అప్పటి నుంచి తప్పనిసరిగా ఉన్నాయి. అయితే చిన్న చిన్న పరిహారాలు పాటించడం చాలా అవసరం. వాస్తుపరంగా ఏమైనా ఆగ్నేయపరమైన దోషాలు ఉన్నాయేమో చూసుకోండి, లేకపోతే అన్ని విధాలుగా బాగుంటుంది. ఈస్ట్ అనేది ఈశాన్యం అనేది చాలా చక్కగా పడతాయి. అది ముఖద్వారం ఉన్నా కూడా ఆగ్నేయపరమైన ఇబ్బందులు ఏదైనా ఉన్నట్లయితే దాని పరంగా కొంత నమ్మిన వ్యక్తులతో కొంత చికాకులు అనేవి ఎక్కువగా ఉంటాయి. రావాల్సినవన్నీ కూడా మధ్యలో ఆగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక వీలైనంతవరకు ఆగ్నేయపరమైన దోషం లేకుండా చేతికి డైమండ్ లాంటిది ఏదైనా ఉంటే తీసేసి తప్పనిసరిగా పగడం లాంటిది ఏదైనా ఉంటే ధరించి దాని పరంగా ముందుకు వెళ్ళినట్లయితే జీవితం చక్కగా ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? బాబుని గురించి అడుగుతున్నానండి. ఓకే, బాబు డీటెయిల్స్ చెప్పండి. కృష్ణ కుమార్ అండి. ఓకే, డేట్ అండి చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 20వ తేదీ 2వ నెల 92వ సంవత్సరం. 92వ సంవత్సరం. టైం ఉంది మధ్యాహ్నం 2:55 కండి, గురువారం అండి. ఓకే, ఎక్కడ జన్మించారు బాబు? కృష్ణా జిల్లా తిరువూరులో అండి. ఓకే, మరి మీ అబ్బాయి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా బాబు చదువు అంతంత మాత్రంగా ఉందండి, బాగా చదవాలి. నక్షత్రం తెలుసా అండి? తన ఫ్యూచర్ ఎలా ఉంటుందని అడగాలండి. ఓకే, నక్షత్రం ఐడియా ఉందా? నక్షత్రం అండి తెలియదండి. ఓకే, చదువులో రాణించట్లేరు. అక్కడ నుంచి అధిగమించడానికి మంచి పరిష్కార మార్గాల్ని పద్మజగా ఫిబ్రవరి 20న ఫిబ్రవరి 20 అండి. ఓకే, అంటే ప్రస్తుత పరిస్థితిలో చదువు పరంగా భవిష్యత్తు బాగుండడానికి ముందుకు వెళ్ళడానికి నడుస్తున్న గ్రహస్థితిలో గోచార రీత్యా ఎప్పుడైతే ఏలినాటి శని లాంటి ప్రభావాలు నడుస్తూ ఉంటాయో ఇది ఇప్పుడే కాదు, దాదాపుగా మీకు 2007 నుంచి కూడా నడిచే సమయంగానే ఉంది. ఇది దాదాపు 7.5 సంవత్సరాల పాటు ఉంటుంది. ఒకటి అది. ఇక రెండోది తీసుకున్నట్లయితే ఎప్పుడైతే మీకు రాహు మహాదశ నడుస్తుందో, ఈ రాహువులో రాహు కూడా ఉంది, దాదాపుగా మీకు అయిపోవడానికి రాహుదశే ప్రధానంగా నడుస్తుంది. అది అవ్వాలంటే కనీసం ఎంత లేదన్నా అంతర్దశ అవ్వడానికైనా 2013 మిడిల్ దాకా, సెప్టెంబర్ దాకా దాని యొక్క ప్రభావం ఉంది. ఈ రాహుదశలు నడవడం, దాంట్లో అదే అంతర్దశ నడవడం, దాంతోపాటుగా ఎప్పుడైతే ఏలినాటి శని నడుస్తూ ఉంటుందో, గురుబలం అనేది తక్కువగా ఉంటుందో, దాని పరంగా విద్యాపరమైన అంశాల్లో కానీ లేకపోతే ఏదన్నా తను పెట్టుకున్న ప్లాన్లలో కానీ అంత ఆశించిన అభివృద్ధి అనేది ప్రస్తుత పరిస్థితుల్లో కొంతవరకు తక్కువగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ ఎల్లవేళలా అలాగే ఉంటుందని భయపడక్కర్లేదు. ఎందుకంటే వ్యక్తి మీద జ్యోతిష్యం, వాస్తు, సంఖ్యాశాస్త్రం మూడిటి యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. కనుక వాస్తుపరంగా ఏదైనా మీకు నైరుతి పరంగా కానీ ఈశాన్యపరంగా కానీ ఇబ్బంది ఉందన్నది ఒకటి గమనించుకోండి. ఎందుకంటే ఈశాన్యమైనా నైరుతైనా అతనికి రావాల్సినంత బెనిఫిట్స్ ఉండే అవకాశం తక్కువగా ఉంది. అంటే ఉండే ఇల్లే డైరెక్ట్గా వెస్ట్లో ఉంది అనుకున్నా కొన్ని సందర్భాల్లో అది వెస్ట్ కాకుండా వీలైనంతవరకు నైరుతి ముఖ ద్వారా ఉండే అవకాశాలు ఉన్నప్పటికీ, అలాగే మీరు డైరెక్ట్గా ఈస్ట్లో ఉన్నాను అనుకున్నా లేకపోతే డైరెక్ట్ నార్త్లో ఉన్నాను అనుకున్నా ఆ రెండుకి కాకుండా మనం దిక్సూచి పెట్టి చూసినప్పుడు అది ఏదైనా ఈశాన్యపరంగా గుమ్మ ఉన్నప్పుడు కానీ లేకపోతే ఆ భాగాలు పెరిగినా తగ్గినా ఇవన్నీ ఈశాన్యపరంగా కానీ నైరుతి పరంగా కానీ దోషాలు ఉన్నప్పుడు చదువు పరంగా ఆశించిన అభివృద్ధి అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. జ్ఞాపక శక్తి పెరగడానికి, చదువు మీద ఇష్టం రావడానికి శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని పఠించడం అనేది ఖచ్చితంగా కావాలి. దాంతోపాటు గురువారం దేవాలయానికి వెళ్ళడం కావాలి. అంతేకాకుండా రాహుకి సంబంధించి మినుములు దానం చేయడం, ఆహారంలో మినుములు ఎక్కువగా ఆహార పదార్థంగా తీసుకోవడం, అంటే ఇడ్లీ కానీ అలాంటివి ఏదన్నా ఆహారంలో తీసుకోవడం అనేది కూడా మంచి ఫలితాన్ని తప్పనిసరిగా ఇస్తుంది. అలాగే దుర్గాదేవి సంబంధించిన స్తోత్రాలు వినడం కూడా చక్కటి పరిహారంగా చెప్పచ్చు. కాబట్టి జ్యోతిషపరంగా, వాస్తుపరంగా ఈ రకమైన ఆందోళన నుంచి బయటికి రావడానికి ఈ పరిహారాలు పాటించినట్లయితే తప్పనిసరిగా అతనికి అన్ని విధాలుగా కూడా బాగుంటుంది ఫ్యూచర్. ఓకే, పద్మజ గారు, మన కార్యక్రమానికి వచ్చిన లెటర్స్ కూడా చూద్దామండి. హైదరాబాద్ నుంచి మందరపు వరలక్ష్మి గారు రాస్తున్నారు. తన పుట్టిన తేదీ వచ్చేసి 8/2/1961 ఉదయం 8:30 వరంగల్లో జన్మించినట్టుగా రాశారు. తన సమస్య ఏంటంటే నా ఆరోగ్యం, భవిష్యత్తు ఎలా ఉంటుంది, అలాగే వాస్తు గురించి కూడా అడుగుతున్నారు. నాకు ఏ దిశ అయితే బాగుంటుంది తెలపగలరు, పరిహారాలు తెలపగలరు అని అడుగుతున్నారండి. మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ టైం రిపీట్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 8/2/1961 అండి. ఉదయం 8:30 జన్మించినట్టుగా రాశారు. ఓకే, అంటే యాక్చువల్గా ఏంటంటే మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయమైనా మీకు పడే దిక్కు విషయం తీసుకున్నా కూడా ప్రస్తుత పరిస్థితిలో నడుస్తుంది ఏలినాటి శని ప్రభావం వల్ల కొంత ఆరోగ్యపరమైన చికాకులు అనేవి అధికంగా ఉంటాయి. అంటే ఏలినాటి శని నడిచిన ప్రతి వాళ్ళకి అలాగే ఉంటుందని కూడా మనం అనుకోవాల్సిన అవసరం లేదు. కొందరికి చాలా బాగుండొచ్చు, కొందరికి మీడియంగా ఉండొచ్చు. కానీ ఏదైనప్పటికీ మనకి నడుస్తున్న ప్రధానమైన గ్రహస్థితి ఏంటి, దాంతోపాటు మిగిలిన గ్రహాల యొక్క పొజిషన్ ఎక్కడుంది, నడిచే దశ ఫేవరబుల్గా ఉందా లేదా, దాంతోపాటుగా వాస్తుపరంగా ఎలా ఉంది, ఇవన్నీ కూడా
గమనించుకుని అప్పుడు గోచరాన్ని కూడా మనం తీసుకుని మాట్లాడుకున్నప్పుడు తప్పనిసరిగా దానికి సంబంధించిన పరిహారాలు పాటించినట్లయితే జీవితం చాలా చక్కగా ఉంటుంది. తప్పనిసరిగా ఇప్పుడు మీకు నడిచే టైం దశను కూడా తీసుకున్నప్పుడు ఎప్పుడైతే బుధుడి యొక్క దశ నడుస్తుంది, ఆ బుధుడు ఈ జాతకానికి ఎంతవరకు ఫేవరబుల్గా ఉంటుంది అన్న విషయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు కొంతవరకు బెటర్గానే ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఉన్న స్థానంలో అది కొంత ఇబ్బంది పెట్టే స్థానంలో ఉండడం అనేది ఒకటి కనబడుతుంది. ఏలినాటి శని ప్రభావం వల్ల కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ చిన్న చిన్న పరిహారాలు పాటించి మీరు దాన్ని అధిగమించవచ్చు. శనికి సంబంధించిన జపాలు చేయించుకోవడం, శనికి సంబంధించిన దానాలు చేయడము, దాంతోపాటు బుధుడికి సంబంధించిన ఏదైనా జామపళ్ళు లాంటివి ఏదైనా కూడా పంచిపెట్టినా కూడా ఫలితం చాలా చక్కగా ఉంటుంది. మీకు దక్షిణం అనేది అంత ఫేవరబుల్గా ఉండే అవకాశం తక్కువగా ఉంది. చేతికి ఏదైనా పగడం లాంటిది ఏదైనా ఉంటే తీసేయడం చాలా మంచిది. అది మాత్రమే కాదు, ఏదైనా మీరు వేరే స్టోన్స్ ఉన్నా కూడా తీసేయండి. అవకాశం ఉన్నట్లయితే డైమండ్ 11 సెంట్లపైన ఎడమ చేతి మధ్య వెళ్ళి పెట్టుకున్నట్లయితే చాలా చక్కగా ఉంటుంది. అలాగే మీరు విష్ణు సహస్రనామాలు లాంటివి విన్నా కూడా చక్కటి పరిహారంగా చెప్పచ్చు. ఇవన్నీ చేసుకున్న మీదట మీకు అన్ని విధాలుగా కూడా క్షేమదాయకంగా ఉంటుంది. ఓకే అండి, మరో లెటర్ హైదరాబాద్ నుంచి హస్తినాపురం నుంచి రాస్తున్నారు. కాల్ కలవనందు నా లెటర్ ద్వారా అడుగుతున్నాము. పి రాజశేఖర్, తన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 17/9/1988. మరోసారి రిపీట్ చేస్తున్నాను, 17/9/1988. శనివారం ఉదయం 11 గంటల 30 నిమిషాలకి జన్మించినట్టుగా రాస్తున్నారు. నల్గొండలో జన్మించారు. నక్షత్రం అనురాధ. ఇతనికి పుట్టుకతోనే బుద్ధి మాంద్యం ఉంది, అలాగే చదువు లేదు. వయసు పెరుగుతున్న కొద్దీ కోపం ఎక్కువగా వస్తుంటుంది. కోపం తగ్గడానికి ఏదైనా పరిష్కార మార్గం తెలపగలరు? వీరి భవిష్యత్తు ఎలా ఉంటుంది అని అడుగుతున్నారండి. అంటే ఒకటి ఏంటంటే పుట్టుకతోనే బుద్ధిమాంద్యం అనేది అధికంగా ఉందని చెప్పడం జరిగింది, ఫస్ట్ పాయింట్. ఇక రెండోది ఏంటంటే దాంతోపాటుగా అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దానికి ఫ్యూచర్ అతి ప్రధానంగా తీసుకున్నప్పుడు ఇక్కడ ఏంటంటే పుట్టే సమయానికే తను సినిమా దశలో పుట్టడం అనేది ఒకటి జరిగింది. రెండోది ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో నడుస్తున్నది కూడా బుధుడి యొక్క దశ నడుస్తుంది. ఆ బుధుడిలో కూడా మనం తీసుకున్నట్లయితే గురుడు యొక్క అంతర్దశ నడవడం. ఆ గురుడు కూడా ఈ జాతకానికి ఎంతవరకు ఫేవరబుల్గా ఉంటాయంటే గురుడు ఫేవరబుల్గా ఉండేటప్పటికీ బుధుడు మాత్రం అంత ఫేవరబుల్గా ఉండే ప్లానెట్ కాకపోవడం, అయినప్పటికీ అది ఉన్న స్థానం కొంతవరకు బలంగా ఉండడం, వీటన్నిటి రీత్యా మనం తీసుకున్నప్పుడు ఇది ఒకటి. ఇక రెండోది వచ్చేటప్పటికీ మనసుకు సంబంధించిన స్థానంలో ఎలాంటి గ్రహాలు ఉన్నాయన్నది కూడా మనం గమనించుకున్నట్లయితే మనసుకు సంబంధించి అంటే ఆలోచన స్థానంలో ఎప్పుడైతే మనకు ఉండే గ్రహం యొక్క కుజుడు అవ్వడం అనేది జరుగుతుంటుందో దాంతోపాటుగా ఆ కుజుడు ఉండడమే కాకుండా కుజుడు కొంచెం ఉద్రేకపూరితమైన గ్రహంగా కూడా మనం తీసుకుంటాం. అది ఆ ఒక ప్రధానంగా ఒక అంశంగా తీసుకున్నప్పుడు ఇక రెండోది వచ్చేటప్పటికి ఏలినాటి శని నడవడం అనేది కూడా మనం ఇందులో మనం గమనించుకోవచ్చు. ఆ ఏలినాటి శని ప్రభావం వల్ల ఒకటి, తర్వాత నడిచే దశల యొక్క ప్రభావం వల్ల ఒకటి, వీటన్నిటి రీత్యా ఆలోచన స్థానం అనేది సహజంగా వ్యక్తికి చాలా ముఖ్యంగా మనం తీసుకున్నప్పుడు దాంట్లో ఎప్పుడైతే ఈ రకమైన గ్రహాలు ఉంటాయో అంటే నెగిటివ్ గ్రహాలు ఎప్పుడైతే ఉంటాయో ఆలోచన పరంగా అది మన ఆశాజనకంగా ఉండే అవకాశాలు కూడా చాలా వరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మెడికల్ ఆస్ట్రాలజీ పరంగా తీసుకుని మనం దీని గురించి డిస్కస్ చేసుకున్నా కూడా ఇన్డెప్త్ వెళ్ళినప్పుడు తప్పనిసరిగా దీనికి ఆలోచన పరంగా మంచిగా ఉండడానికి, బుద్ధిమాంద్యం నుంచి మనం బయటపడడానికైనా దేనికైనా ప్రస్తుత పరిస్థితిలో వాస్తుక ప్రభావాన్ని కూడా మనం గమనించుకొని తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే వాస్తు పరంగా ఇతనికి ఆగ్నేయ పరంగా కానీ లేకపోతే వాయువ్య పరంగా కానీ దోషం లేకుండా తీసుకోవాలి. బహుశా మీరు ఉండే ఇల్లు అంటే ఇతను ఫస్ట్ నుంచి ఉండే ఇల్లే ఉన్న వాయువ్యపరమైన ఇబ్బంది అంటే అదేమన్నా ఉత్తర వాయువ్యంగా కానీ పశ్చిమ వాయువ్యంగా కానీ ముఖద్వారం ఉండడం కానీ అతను ఉండే రూమ్ ఎంట్రన్స్ అది అవ్వడం కానీ వీటన్నిటి రీత్యా లేకపోతే ఉండే ఇంటికి ప్రధానమైన ఎంట్రన్స్తో పాటుగా లేకపోతే ఆ వాయువ్యపరమైన ఇబ్బందులు తగ్గడం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఈ వాయువ్యం అనేది జనరల్గా కూడా జ్యోతిషపరంగా తీసుకున్నప్పుడు కూడా వాస్తుపరంగా చెప్పినప్పుడు కూడా అది మనసుకు సంబంధించిన స్థానంగాను, వాయువ్యం అంటే చంద్రుడికి సంబంధించింది, అది మనసుకు సంబంధించిన స్థానంగా కూడా మనం చెప్తాం కనుక ఆలోచనకు సంబంధించిన స్థానంగా కూడా మనం ఆలోచిస్తాం కనుక దానికి సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు అనేవి ప్రధానంగా ఉంటాయి. కాబట్టి వాయువ్యపరమైన దోషం లేకుండా చూసుకోవడం, చేతికి ముచ్చ లాంటిది ఏదైనా ఉంటే తీసేయడం, ఏళ్ళనాటి శనికి సంబంధించిన మనం పరిహారాలు లాంటివి ఏమైనా ఉంటే పాటించడం లాంటివి చేసుకుంటూ మనం ఉన్నట్లయితే అన్ని విధాలుగా బాగుంటుంది. అవకాశం ఉన్నట్లయితే చేతికి కెంపు పుష్యరంగం కలిపి ధరించడం అనేది, అలాగే క్రమం తప్పకుండా సోమవారం దేవాలయ సందర్శనం చేయడం అనేది ఇవన్నీ చేసుకున్న మీదట తప్పనిసరిగా ఇంప్రూవ్మెంట్ అనేది కనబడుతుంది. ఓకే, ఇక కాలర్స్తో మాట్లాడదామండి. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే మేడం. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పేరు భూలక్ష్మి అండి, గుంటూరు నుంచి మాట్లాడుతున్నా. ఓకే. 1994 ఓకే. జనవరి 28 జనవరి 28. ఓకే, టైం చెప్పండి. సాయంత్రం 6:15. సాయంత్రం 6:15. ఎక్కడ జన్మించారండి? గుంటూరు. గుంటూరులో. మరి ఏ విషయం తెలుసుకోవడానికి కాల్ చేశారు? పాప చదువు ఎలా ఉంటది, తన భవిష్యత్తు ఎలా ఉంటది? ఓకే, భవిష్యత్తు ఏం చదువుతుందండి తను? ఇప్పుడు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ మేడం. ఓకే, ముందు భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా చదువు ఏ విధంగా సాగుతుందో పూర్తి వివరాలు పద్మజ గారు తెలియజేస్తారు.
అంటే చదువు పరంగా తీసుకున్నా భవిష్యత్ పరంగా తీసుకున్నా ప్రస్తుతం నడుస్తున్న ప్రధానమైన దశ శుక్రమహాదశ నడుస్తుంది. శుక్రుడితో పాటుగా మీ ఇక్కడ రాహు యొక్క అంతర్దశ నడవడం, అర్ధాష్టమ శని ప్రభావం, ఇవన్నీ కూడా ఒక ఎత్తుగా తీసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ప్రధానంగా 2014 దాకా అర్ధాష్టమ శని ప్రభావం తీసుకున్నా గురుబలం అయితే తప్పనిసరిగా బాగుంది. కాబట్టి విద్యాపరంగా ఎలాంటి ఆటంకాలున్నా ఎలాంటి అవరోధాలున్నా దాన్ని తను అధిగమించి ముందుకెళ్ళిపోయే అవకాశాలు అనేవి ఒకటి ప్లస్ పాయింట్గా కనబడుతున్నప్పటికీ శుక్రుడు అంత ఇవ్వవలసినంత ప్రధానమైన ఫలితాలు ఇవ్వడంలో కొంతవరకు ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. కనుక తీసుకునే ఏ నిర్ణయమైనా కూడా పెద్దవాళ్ళని సంప్రదించి పెద్దవాళ్ళకి అనుకూలంగా వెళ్ళినట్లయితే అన్ని విధాల జీవితం ఫ్యూచర్ అంతా కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంది. సొంత నిర్ణయాలు ఏది తీసుకున్నా దాని ప్రభావం వల్ల వృత్తిపరంగా విద్యాపరంగా ఫ్యూచర్లోనూ కొన్ని రకాలైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కనుక సొంత నిర్ణయాలు తీసుకోకుండా పెద్దలు చెప్పిన నిర్ణయం ప్రకారమే ఏ విషయమైనా తీసుకుంటే బాగుంటుంది. మొదటిది అది. ఇక రెండోది ఏంటంటే చాలా సెన్సిటివ్ నేచర్. ప్రతి చిన్నదానికి తొందరగా బాధపడిపోవడం, ప్రతి చిన్నదానికి ఎక్కువ ఆలోచించి తనలో తను బాధపడడం అనేది ఈ లక్షణాలు లాంటివి ఏమన్నా ఉన్నా ఆ సెన్సిటివ్ నేచర్ నుంచి బయటపడితే అన్ని విధాలుగా బాగుంటుంది. ప్రతి విషయంలో ధైర్యంగా ముందుకు వెళ్ళిపోయే తత్వాన్ని అలవర్చుకొని ఏదైనా సాధించగలను అనే నమ్మకంతో ముందుకు వెళ్ళడం అనేది ఇప్పటి నుంచి అలవాటు చేసుకున్నట్లయితే జీవితంలో ఎదురయ్యే ఎలాంటి అప్ అండ్ డౌన్స్కైనా కూడా స్థిరంగా ముందుకు వెళ్ళగలదు. లేకపోతే ప్రతి చిన్నదానికి తొందరగా బాధపడడం, తొందరగా కుమిలిపోవడం, ఆత్మవిశ్వాసాన్ని తగ్గించుకునే పరిస్థితులు రావడం అలాంటివి ఏం లేకుండా ధైర్యంగా ప్రతిదానికి వ్యక్తుల్ని అనుమానించడం, అపార్థాలు చేసుకోవడం కూడా లేకుండా పెద్దవాళ్ళు ఏం చెప్పినా మన మేలు కొరికే అన్న విషయాన్ని గమనించుకొని ముందుకు వెళ్ళినట్లయితే జీవితం చాలా చక్కగా ఉండే అవకాశం ఉంది. అయితే వాస్తుపరంగా కూడా వీలైనంతవరకు ఆగ్నేయాన్ని మీరు అవాయిడ్ చేయడం చాలా చాలా కావాలి. ఖచ్చితంగా ఆగ్నేయపరమైన దోషం లేకుండా చూసుకోవాలి. చేతికి ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా డైమండ్ అనేది పెట్టుకోవద్దు. అవకాశం ఉన్నట్లయితే పగడం పెట్టుకున్నట్లయితే చాలా చక్కగా ఉంటుంది. ఈస్ట్ అనేది చాలా బ్రహ్మాండంగా పడుతుంది, సౌత్ కూడా పడుతుంది. చదువుకునే దిశలు కూడా అవి కేటాయించుకొని చదువుకున్నట్లయితే చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి 2023-24 దాకా కూడా ఏ రకమైన సొంత నిర్ణయాలు తీసుకోకుండా పెద్దలకి అభిష్టానికి వ్యతిరేకంగా వెళ్లకుండా ముందుకెడితే జీవితంలో చూసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. ఓకే, ఇక చివరి కలర్తో మాట్లాడదాం. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. హలో, వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు? నా పేరు కరీం అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాకు మా డాక్టర్ గురించి అడగాలనుకుంటున్నాను. ఓకే, చెప్పండి. మా డాక్టర్ పేరు సునోబర్. ఓకే, మా డేట్ ఆఫ్ బర్త్ 18th May 1998. 18th May 1998. 1998. 18th May 88. టైం చెప్పండి. టైం 5:30 ఈవినింగ్, మండే. 5:30 ఈవినింగ్. ఎక్కడ జన్మించారండి? హైదరాబాద్. హైదరాబాద్లోనే. ఓకే, మరి ఆ అమ్మాయి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆమె ఫ్యూచర్ ఆమె అంత స్టడీలో అనుకుని యావరేజ్గా ఉంది. ఓకే, ఏం చదువుతుందండి తను? ఆమె ఇప్పుడు 10th క్లాస్. 10th క్లాస్. మీరు 88 చెప్పారా 98 చెప్పారా అండి? 98. ఓకే 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 98. ఓకే అండి. అమ్మాయి చదువులో రాణించట్లేదు, ఆ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు అంతేనా? ఓకే, తప్పకుండా అండి. అంటే చదువు పరంగా రాణించటం లేదు అన్నప్పుడు ఇక్కడ ప్రధానంగా నడిచే దశల యొక్క ప్రభావం కూడా తీసుకోవాలి. అతి ప్రధానంగా మనకి నడిచేది కూడా రాహు మహాదశ అనేది నడవడం అనేది ఒకటి ఇక్కడ కనబడుతుందండి. ఆ రాహు కూడా ఉన్నది లాభస్థానమైనా ఈ జాతకానికి అది ఇబ్బంది పెట్టే ఇది కాబట్టి చాలా వరకు కష్టపడితే తప్ప ముందుకు వెళ్ళే అవకాశాలు అనేవి అంటే మనం ఆశించినంత అభివృద్ధిలో ముందుకు వెళ్ళడానికి కొన్ని రకాలైన చికాకులు కలిగే సమయంగానే దీన్ని తీసుకోవాలి. కాబట్టి రాహు దశ ఉన్నంత కాలం కూడా పడుతున్న కష్టం సరిపోదు, చాలా తీవ్ర స్థాయిలో కష్టపడితేనే ఆశించిన అభివృద్ధి అనేది తప్పనిసరిగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. అవకాశం ఉన్నట్లయితే ఇంద్రనీలము కుడి చేతి మధ్యవేలికి ఒక క్యారెట్ పైన ధరించినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి ఈ రెండు కార్యక్రమాలు అంటే ఎప్పుడైతే ఈ యొక్క రాహు దశ నడుస్తుందో రాహు వల్ల బెనిఫిట్స్ అనేవి చాలా వరకు తక్కువగా ఉంటాయని తెలుసు కనుక వీలైనంతవరకు మనం ఖచ్చితంగా దాని యొక్క కృషిశీలతను పెంచుకోవడం అనేది ఖచ్చితంగా చేయాలి. అలాగే గోచార రీత్యా కూడా తీసుకున్నప్పుడు ఎప్పుడైతే మనకి నడుస్తున్న దశల్లో కానీ అంతర్దశల్లో కానీ గోచార రీత్యా గ్రహం బలం ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో దాంట్లో కూడా ఆశించిన అభివృద్ధి అనేది ప్రస్తుత పరిస్థితుల్లో కొంతవరకు తక్కువ ఉన్నా జూన్ తర్వాత నుంచి కొంతవరకు సెట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు చేయవలసింది మొట్టమొదటిగా తనకి సంబంధించి వాస్తుపరంగా కూడా తనకి ఎట్టి పరిస్థితుల్లో ఈస్ట్ ఒకటి చాలా ఇబ్బంది పెడుతుంది, దాంతోపాటుగా నైరుతి పరంగా కూడా ఇబ్బంది ఉంది కనుక వీళ్ళంతవరకు అటువైపు తిరిగి చదువుకోకుండా డైరెక్ట్గా ఏదైనా నార్త్ని కానీ డైరెక్ట్ వెస్ట్ని కానీ ప్రిఫర్ చేస్తూ చదువుకోవడం, ఉండే ఇంటికి కూడా ఈస్ట్ కానీ లేకపోతే డైరెక్ట్గా మనకి నైరుతి కానీ ఉన్నా కూడా దానివల్ల కూడా ఆశించిన అభివృద్ధి అనేది చాలా వరకు తక్కువ ఉంటుంది కనుక ఆ విషయాన్ని కూడా ఒకసారి మీరు రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. తర్వాత ఇంద్రనీలం అనేది ధరించినట్లయితే చాలా బాగుంటుంది. ఈ రకమైన కార్యక్రమాలు చేసిన మీదట తప్పనిసరిగా ఒక చేంజ్ అనేది జూన్ తర్వాత నుంచి కనబడి తీరుతుంది.
పద్మజ గారు మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకుల సమస్యలకు సందేహాలకు తగిన పరిష్కార మార్గాలను సూచించినందుకు ధన్యవాదాలండి. చూశారు కదా, మీరు కూడా జ్యోతిష్య వాస్తు సంఖ్యాశాస్త్ర పరంగా తగిన పరిష్కార మార్గాలను తెలుసుకోవాలనుకుంటే రేపటి మా లైవ్ షోకి కాల్ చేయవచ్చు. కాల్ కలవకుంటే మా కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా అయినా తెలియచేయవచ్చు. ఇది వాటి గుడ్ టైం. తిరిగి రేపటి గుడ్ టైంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.